ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో నిందితుడు సస్పెండెడ్ సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ చేసిన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సీఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించి హైకోర్టు విధించిన నిబంధనలపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలన్న అంశంపై అభ్యంతరం తెలిపిన సిట్ దర్యాప్తు ప్రక్రియకు ఇది ఆటంకంగా మారుతుందని పేర్కొన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సిఐ నాగరాజు అంశానికి సంబంధించి ఆ కేసు పలు రకాల మలుపులు, పలు రకాల ట్విస్టులు, పలు రకాల వింతలు, విశేషాలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే వస్తా ఉంది. అయితే ముఖ్యంగా నాగరాజు, కృష్ణలంక సిఐ నాగరాజు ఆ రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ మిస్సింగ్, లాకప్ డెత్ అంశానికి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే సిట్టు బృందం వేసిన పరిస్థితి ఉంది. సిట్టు అధికారులు నాగరాజును అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్ కి పంపించిన పరిస్థితి ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన వ్యాఖ్యలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నాగరాజు, సిఐ నాగరాజు గాదే సాయికృష్ణని ఆ స్టేషన్ కి తీసుకొచ్చాడు, కొట్టాడు, ఆ తర్వాత చనిపోయాడు అని కీలక అంశాలు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అలాగే ముఖ్యంగా స్టేషన్ కి సంబంధించిన ఒక నెల రోజులు సీసీ ఫుటేజ్ ను కూడా కావాలని సాక్ష్యాలను తుడిచివేసేందుకు మోసపూరితంగా వ్యవహరించారని ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా అనేక విషయాలు సిట్టాధికారులు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచగా ఆ యొక్క అంశాలను తిరిగి నాగరాజును విచారించాలి. నాగరాజును విచారిస్తేనే ఈ అంశాలకు సంబంధించి కీలక విషయాలు, కీలక సాక్ష్యాలు బయటకు వస్తాయి. కాబట్టి తమకి విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది ఆ సిట్ అధికారులు. అయితే దీనికి కోర్టు కూడా కొంత మేరకు మొదట 12 రోజులు అడిగితే 8 రోజులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆ 8 రోజులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలని మొదట ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి ఉంది కోర్టు. అయితే మరలా సిట్ అధికారులు కోర్టుకి మరలా కాదు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే నాగరాజును విచారిస్తే కీలక అంశాలు బయటకు వస్తాయి, కీలక విషయాలు, సాక్ష్యాలు దొరుకుతాయి అన్నట్టు మళ్ళీ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది సిట్టు. అయితే ఈసారి కోర్టు అనుమతి ఇచ్చింది కానీ ఒక్కరోజు అనుమతించి మిగతా రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలని చెప్పడం పట్ల దీనివల్ల ఉపయోగం ఏమీ ఉండదు, తాము ఖచ్చితంగా ఆ స్టేషన్ లోనే విచారిస్తేనే నాగరాజు సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తాయని చెప్పి భావించిన సిట్ అధికారులు హైకోర్టును దాటి సుప్రీంకోర్టు వైపు అడుగులు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడే ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సిట్ అధికారులు ఒక వ్యక్తి విచారణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. పోలీస్ అధికారులు ఒక వ్యక్తి విచారణ నిమిత్తం హైకోర్టును దాటి సుప్రీంకోర్టు వెళ్లారు అనంటే ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటికి రావాలి, ఖచ్చితంగా కేసు కీలక అంశాలు ప్రజలకు తెలియాలని ప్రభుత్వం భావించినట్లు కూడా కొంత మేరకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ కేసులో ఇప్పటికే గాదే సాయికృష్ణ ఆ మర్డర్ మిస్టరీ ఇంత మటుకు వీడలేదు అని చెప్పుకోవాలి. ఈ మర్డర్ అయ్యాడా అవ్వలేదా, అయితే ఎక్కడ ఉన్నాడు, కాలిపోతే సాక్ష్యాధారాలేంది అనేది కీలక అంశంగా మారింది. ఒక రకంగా సిట్ అధికారులకు ఇదే ఒక పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఈ రోజు ఒక కీలక పరిణామం అనే చోటు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఈ కేసు మొత్తం మీద కూడా ఈ రోజు జరిగినది చాలా కీలక పరిణామం, చాలా కీలకమైన విషయం చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇది పోలీస్ అధికారులు వర్సెస్ మాజీ సిఐ నాగరాజు వర్సెస్ అయిందనుకోవడంలో ఎటువంటి సందేహం లేని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కూడా
ఆ సిట్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది అని అంటే ఆ నిందితుడు సస్పెండ్ అయిన సిఐ నాగరాజు ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకొని విచారించడానికి సిట్ యంత్రాంగం సమాయత్తమైందనే చెప్పాలా. దానికోసం ఎంత దూరమైనా వెళ్తామనే సందేశం సిఐ నాగరాజు కానీ సిఐ నాగరాజు తాలూకా ఆ వ్యక్తులకు కానీ వెళ్లే విధంగా ఇది ఉందా అని అంటే ఖచ్చితంగా అవుననే చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే ముఖ్యంగా హైకోర్టు ఆదేశాలపై సిట్టు చాలా అభ్యంతరాలు తెలుపుతా కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గాదే సాయికృష్ణ మృతి కేసుకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి సిఐ నాగరాజుని ప్రచురించాల్సిన అవసరం ఉందని సిట్టు సుప్రీంకోర్టుకు తెలియజేపరుస్తున్న పరిస్థితి ఉంది. కస్టడీ విచారణ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని షరతులు విధించిందని, ఆ షరతుల్లో దర్యాప్తు అధికారుల విచారణలో పారదర్శకత కోసం ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు దాన్ని అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టుకు తెలియపరుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే విచారణ సమయంలో నిందితులు పాటించాలని నిబంధనలు కొన్ని నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించిందని, అంతేకాకుండా ఆ సిఐ నాగరాజుని ఒక రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో, మిగిలిన రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించాలని హైకోర్టు ఆదేశించింది. వీటన్నిటికీ అభ్యంతరాలు ఉన్నాయి, నిజాలు బయటికి రావాలి, ఖచ్చితంగా మాకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి అనుమతి కావాలంటూ కూడా ప్రభుత్వం అలాగే ఆ పోలీస్ అధికారులు సుప్రీంకోర్టు ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హైకోర్టు ఆదేశాలపై చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది సిట్ అని చెప్పుకోవాలా. కస్టడీ విచారణ సమయంలో ఇలాంటి పరిమితులు ఉంటే ఆ దర్యాప్తు చాలా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని, ఆ నిందితుల వైపు బలం ఎక్కువ, అధికారుల వైపు బలం తక్కువ ఉంటే వాస్తవాలు బయటికి రావంటూ కూడా సిట్ అధికారులు ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విచారణకు సంబంధించిన అంశాలు, సాక్ష్యాల సేకరణ, నిందితుడు ప్రశ్నించే విధానంపై హైకోర్టు ఆదేశాలు తమ దర్యాప్తు పరిధిని ప్రభావితం చేస్తున్నాయని, అది తమకు ఒత్తిడికి లోనయ్యే అంశమని, ఆ నిందితుడికి బలం చేకూరే అంశంలాగా ఉన్న నేపథ్యంలో తన అభ్యర్థనలో పూర్తిగా ఈ అంశాన్ని పేర్కొంటూ కూడా సిట్టు సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క కేసుకి సంబంధించి చివరగా గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో సిట్ అధికారులు ప్రతి ఒక్క అంశాన్ని సున్నితంగా అట్లాగా తేలిగ్గా తీసుకోకుండా పకడ్బందీగా వెళ్తున్నారని సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. సందీప్. రైట్, థాంక్స్ నాగేశ్వరరావు.